ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సో మీ ఇద్దరిప్పుడు డైవోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెడితే వెంటనే విడాకులకి అప్లై చేయొచ్చు. యామిని, ఇది అన్యాయం యామిని. ఆ భార్యాభర్తల్ని విడదీస్తావా? తప్పు. ఇది మహాపాపం. పాపపుణ్యాలు తప్పొప్పులు ఆలోచించాల్సింది మీరు, నేను కాదు. గౌతమ్ ఆల్రెడీ నాకు మాట కూడా ఇచ్చాడు. ఈరోజు అది నిలబెట్టుకోవాలి కాబట్టి సంతకాలు పెడతాడు. గౌతమ్, సంతకం పెట్టు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? అప్పుడు మాటిచ్చావు కదా, ఇప్పుడు సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. అంటే ఇచ్చిన మాట మళ్ళీ తప్పుతున్నావా? నేను పెళ్లి చేసుకుంటాను అని మాత్రమే చెప్పాను. అహల్యకి విడాకులు ఇస్తాను అని చెప్పలేదు. అహల్యకి విడాకులు ఇవ్వకుండా అదితిని ఎలా పెళ్లి చేసుకుంటావు గౌతమ్? నా కూతుర్ని నీకు రెండో భార్యగా ఉండమంటున్నావా? ఇంటికి పని మనిషిని చేయమంటున్నావా? అయినా ఒక భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమని చదువుకున్నవాడివి తెలీదా? తెలుసు, కానీ అహల్యకి అన్యాయం చేయలేను, తనని వదులుకోలేను. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు. నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాలి అంటే అహల్యని వదులుకుని తీరాల్సిందే. అది నా వల్ల కాదు నాన్నమ్మ. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మరి ఎందుకు మాకు మాటిచ్చావు? మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? మమ్మల్ని మళ్ళీ మోసం చేసావా? నేను ఎవరిని మోసం చెయ్యలేదు. అలాగే అహల్యకు అన్యాయం చెయ్యాలనుకోవడం లేదు. నువ్విలా రెండు నాలుకలతో మాట్లాడటం కరెక్ట్ కాదు గౌతమ్. మాట ఇచ్చావు, సంతకం పెట్టు. నేను పెట్టను. నేను పెడతాను. అహల్య? అవునండి, అదితిని పెళ్లి చేసుకోమని నేనే మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఆ టైం వచ్చింది. మీరు నాకు విడాకులు ఇవ్వాలి. అలాగే అదితిని పెళ్లి చేసుకోవాలి. నేను అలా చేయలేను అహల్య, నా వల్ల కాదు. మీరు అదితిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? ఇచ్చాను. అది నిలబెట్టుకోండి. నా కారణంగా మరోసారి అదితికి అన్యాయం జరగడం నేను ఒప్పుకోను. మీ వల్ల కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు. నేను ఎవరికి అన్యాయం చేయను అహల్య. అందుకే చెప్తున్నాను, అదితికి న్యాయం చేయండి అని. నేను సంతకం పెడుతున్నాను, మీరు పెట్టండి. అహల్య, వద్దు. నన్ను క్షమించండి గౌతమ్ గారు. మీరు మాట తప్పడం, తల దించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను కాపాడడానికి మీరు వాళ్ళకి మాట ఇచ్చినట్లయితే ప్రూఫ్స్ ఇచ్చి వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. అలాగే మీరు కూడా అదితిని పెళ్లి చేసుకుని మీ మాట మీరు నిలబెట్టుకోండి. దానికి ముందే మనం విడిపోవడానికి అంగీకరిస్తూ
ఈ పత్రాలపైన సంతకం చేయండి. నేను చేస్తున్నాను. యామిని గారు, సంతకం పెట్టే ముందు ఒక మాట. ఏంటి? ఈ సంతకాలయ్యాక మీరు శ్రావ్యని కాపురానికి తీసుకువెళ్ళాలి. దానికి దీనికి ఏంటి సంబంధం? అదితి పెళ్ళైన తర్వాతే శ్రావ్య కాపురానికి వస్తుంది. లేదండి, ముందు శ్రావ్య పెళ్ళయింది. తను కాపురానికి వెళ్ళాలి. డిమాండ్ చేస్తున్నావా లేక ఆర్డర్ వేస్తున్నావా? కాదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అదితి పెళ్ళయ్యేంత వరకు శ్రావ్యని పుట్టింట్లో ఉంచడం భావ్యం కాదు. ఇప్పటికే శ్రావ్య ఎంతగానో కుమిలిపోతోంది. తనని మీ ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే, నీకు కావాల్సింది శ్రావి కాపురానికి రావడమే కదా. నువ్వు ముందు సంతకం పెట్టు, నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ నందు గారు. మీరు శ్రావ్య సంతోషంగా ఉండాలి. నన్ను క్షమించండి గౌతమ్ గారు. ఇది విడాకుల పత్రం కాదు. నా వల్ల మీరు పడుతున్న బాధలకి కష్టాలకి విడుదల పత్రం. మీరు కూడా సైన్ చేయండి. ఐ కాంట్ అహల్య, నా వల్ల కాదు. మీరు సంతకం పెడితేనే శ్రావ్య కాపురానికి వెళ్తుందండి. నందు గారు శ్రావ్య కలిసి ఉంటారు. ఆ